గౌరవనీయులు మన ట్రాక్మెన్ మిత్రులారా, మనం అందరం ఐఆర్ఎఫ్ పిలుపు మేరకు సికింద్రాబాద్ 3వ తారీఖున చాలా విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాటి బ్రిటిష్ మాన్యువల్ రూలే మనం ఈరోజు కూడా పాటిస్తున్నాం. 150 సంవత్సరాలు రైల్వే పురుడు పోసుకుని ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం బ్రిటిష్ మాన్యువల్ రూలే పాటిస్తున్నాం. కాబట్టి మన వాళ్ళ పిలుపు మేరకు మనం అందరం సికింద్రాబాద్ పోయి ఈ మీటింగ్, ఈ ర్యాలీని, ఈ బహిరంగ సభని చాలా విజయవంతం చేయాలని నా యొక్క ఆశీస్సులు. అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ పోయిన వాళ్ళు పొద్దున్నే కాకతీయకు వచ్చేయండి. రెస్ట్ కీవర్ ఉన్న కీమెన్లు వాళ్ళు కూడా వచ్చేయండి. అదేవిధంగా గేట్లలో కూడా రెస్ట్ కీవర్ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చేయండి. దయచేసి మనం సమస్యని మనమే పరిశీలించాలి. కాబట్టి నేను పోకపోతే ఏమవుతుందిలే, పోయిన వాళ్ళు ఉన్నారులే అనుకుంటే కాదు. అందరం కూడా దయచేసి మనం భారీ ఎత్తున పోవాల్సిన అవసరం మనకు వచ్చింది. ఇన్నాళ్లకు రైల్వే సృష్టించిన కాడ నుంచి కూడా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకతగా ఏనాడు కూడా నాకు తెలిసిన వరకు ఏనాడు ప్రత్యేకత ట్రాక్మెన్ల కోసం సమస్యల మీద మాట్లాడడం ఇదే మొదటిసారి. కాబట్టి మీరందరూ దయచేసి మనం అందరం వెళ్ళి చాలా విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేసి ఈ మీటింగ్ని భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలి. ఈ మాన్యువల్ రూల్ మార్చాలి, టైంని మార్చాలి. చాలా మనవాళ్ళు 22 అంశాల మీద ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మనిషి పెట్రోల్ మ్యాన్ పోతున్నాడు. ఈ రోజుల్లో 130 రన్నింగ్ స్పీడ్ ఉంది రైలు. కనీసంగా మన ట్రాక్ కిందికి దిగని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు కన్ను మూసి కన్ను తెరిచేసరికి రన్ అవర్లు అవుతున్నాయి. కాబట్టి వీటి అంశాల మీద మన పెద్దవాళ్ళు చాలా తీవ్రతగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం వెళ్ళి భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని, మనం ఈ మీటింగ్ని విజయవంతం చేసి భారీ బహిరంగంగా విజయం సాధించాలని నా యొక్క కోరిక. మీరందరూ దయచేసి పేరు పేరున దండం పెట్టి చెప్తున్నాను, మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను.